అనేక రకాలైనటువంటి ఘోరాలు జరిగిపోతున్నాయి. అదేంటి మన పైన వాళ్ళెవరో అన్నాడీఎంకేకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి పోస్టర్ పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి పైన ఈ డ్రోన్ ఒకటి చక్కర్లు కొట్టేసింది. రకరకాలైనటువంటి అన్ని మొత్తం స్టిక్కర్ తోటి వెహికల్ పైకి వెళ్ళినటువంటి పోయింది. మాంసాహారం దొరికింది. ఇవన్నీ కూడా చాలా మహాపాపాలని చెప్తున్నారు. కానీ పరకామన్లో జరిగిన దొంగతనం చిన్నది, నెయ్యికి సంబంధించినటువంటి అంశం చిన్నదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేది చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారి వాదన. మీరేమంటారు మేడం? రాజు గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి ఆయన మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడారు. అయితే ఏంటంటే, ముందుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో రెండోదండి, ప్రపంచవ్యాప్తంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తిరుపతిని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. పుణ్యక్షేత్రాన్ని కాస్త ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసిన మరక వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో జరిగిన అవినీతులు, ఆఖరికి అంటే భక్తులకి ఇచ్చే ప్రసాదాల దగ్గర నుంచి వేద పండితుల ఆశీర్వచనంతో స్వామివారి భక్తితో తీసుకున్నటువంటి శాల్వా దగ్గర నుంచి ఇవన్నిట్లో కూడా అవినీతి జరుగుతూనే ఉంది. భక్తులకి పెట్టే అన్న ప్రసాదాల్లో కూడా అవినీతే జరిగింది. మనం పరకామణి గురించి మాట్లాడుతున్నాం. లడ్డూలు నాణ్యత లేదు అంటే 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడి చుక్క పాలు కూడా, లీటర్ పాలు కూడా ఎక్కడా కొనకుండా 68 లక్షల రూపాయలు, 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20,000 లడ్లు తయారీ చేసి భక్తులకి ఇచ్చారు. వీటి గురించి మాట్లాడుకోవాలి. అయితే రాజుగారు, ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, భక్తి శ్రద్ధలతో స్వామి వారికి ఇచ్చే తలనీళ్ళల్లో కూడా స్కామే జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే తిరుపతిలో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా వీళ్ళు అవినీతి మరక లేకుండా లేదు. దాన్ని కంప్లీట్ గా ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఇందాక మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మేము వచ్చాక ఏం చేశాము, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతికి ఉన్నటువంటి ఆ మరకలన్నింటినీ తొలగించే ప్రయత్నంలో టీటీడీ అంటే కూటమి ప్రభుత్వం ఉంది. దీంట్లో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ మాట్లాడారు. రాజకీయ వేదిక అంటే మేము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం చేశామనేది ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి గారు ఆయన మాట్లాడారు. ఇక్కడ నేను ఆయన వైసీపీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నానండి. రాజకీయ వేదిక చేశారు టీటీడీని అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజకీయ వేదిక చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అండి. రోజా గారు కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి నిబంధనలకి విరుద్ధంగా మీడియాల్లో మాట్లాడింది స్వామివారి సన్నిధిలో ఉండి ఎవరండి? వైసీపీ రాజకీయ నాయకులు కాదా? వాళ్ళ ప్రభుత్వంలో మాట్లాడలేదా? ఇంకోటి, అసలు ఆవుని అంటే కల్తీలు జరగలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ జరగలేదండి. సిట్ నివేదిక ఇచ్చిందండి. సిట్ లో నివేదిక ఉంది, ఒకసారి మీరు చదువుకోండి. 68 లక్షల కిలోల అంటే అది లేదులేండి. అంటే ఆవు స్వచ్ఛమైన ఆహారం తినకపోతే నెయ్యి కల్తీ అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆవు స్వచ్ఛమైనటువంటి ఆహారం తినకపోతే నెయ్యి కల్తీ అవుతుంది అని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడకపోతే బెటర్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నారు రాజకీయపరమైన అంశాలు. టీటీడీలో తిరుపతి క్షేత్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లాగా అయిపోయింది. సార్ ఈ రోజు టీటీడీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాల గురించి మాట్లాడండి సార్. చూడండి, మీరు మాట్లాడిన మేము చాలా సమన్వయం పాటించాము. ఈ రోజు టీటీడీలో పడేటువంటి భ్రష్టుల గురించి, జరిగేటువంటి అవకతవకల గురించి కూడా చెప్తారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇవ్వనండి, మీరు మాట్లాడండి మేడం. అలానే పరకామణి కాదండి, యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి పరకామణి కేసు చిన్న కేసు. అసలు ఆయనకి వెంకటేశ్వర స్వామి పేరు పలకటం కూడా ఇష్టం లేదు. అదేదో ఆలయం అంట. ఈయన మాజీ ముఖ్యమంత్రి. నిజంగా మేము చేసుకున్న దౌర్భాగ్యం ఇట్లాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా ఎంచుకుంటాం అనేది. దేవుడి పేరు పలకటం కూడా, ఉచ్చరించటం కూడా ఇష్టం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావటం కోసం అంతకు ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయడానికి కూడా ఇష్టపడని వ్యక్తి
కేవలం ఒక సెక్టార్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కోసం, అధికార దాహం కోసం, ప్రజలు మనోభావాలతో ఆడుకునేలాగా నేను హిందూలోకి కన్వర్ట్ అయ్యాను అని చెప్పి మాట్లాడాడు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ రోజైనా గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ భార్యాభర్తలు సతీ సమేతంగా వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారండి? ఇది లేకపోగా రాజకీయ వేదిక అంటున్నారు చూసారా, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి తులాభారంలో జగనాసుర గోవిందా గోవిందా అని పలికిన వైనం కూడా మనం చూసాం. జగనాసుర కాదండి, జగన్మోహన్ రెడ్డి గోవిందా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా అని చెప్పి మాట్లాడిన వైనం కూడా మనం అందరం చూసాము. ఎవరండి రాజకీయ వేదికలు చేసింది? అమరావతిలో మాట్లాడుతున్నారు. ఏమండి మేము అమరావతి ఉద్యమంలో ఉన్నాం, మా ప్రాంతాలు కూడా అక్కడ, మేము ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళమే. స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రైతులు ఇచ్చిన పొలాల్లో స్టేట్ డెవలప్మెంట్ కి ఏదైతే ఇచ్చారో దానిలో 25 ఎకరాలు టీటీడీ డెవలప్మెంట్ కింద, స్వామివారి దేవస్థానం డెవలప్మెంట్ కింద కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పనులు, ఆ నిర్మాణాన్ని ఆపేస్తే మేమందరం, రైతులందరం కూడా స్వామివారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పి మేము నిరసనలు చేశామండి. మీరు ఒకసారి నెట్ లో చెక్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటది. నిరసనలు చేసి ధర్నాలు చేస్తే కాని పరిస్థితుల్లో పక్కనే ఉంటాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి, నువ్వు పక్కనే ఉన్న తాడేపల్లిలో ఉండి కనీసం స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠకు కూడా రావడానికి ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంటే ఇంకో విషయం ఏంటంటేనండి, కనీసం సామాన్యులు రైతులు పొలాలు ఇచ్చిన రైతులను కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు గుడికి రానివ్వలేదండి. మెడలో పచ్చకండుగా ఉంటే రావటానికి వీల్లేదు. ఏమండి ఏమన్నా టెర్రరిస్టులు అంటే చూడండి ఎంత వ్యతిరేకత అనేది. అధికారంలోకి రావటం కోసం నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పి మాట్లాడి తీరా అధికారంలోకి వచ్చాక హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 200 ఆలయాలు ధ్వంసమైనవి అండి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి తల, స్వామి వారి తల ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఇక్కడే ఉన్నటువంటి మా అమ్మవారి గుళ్ళో కనకదుర్గ ఆలయంలో 3 వెండి సింహాలు. అదేమంటే తేనెటీగల వల్ల స్వామి వారి రథం తగలబడిపోయిందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ప్రజలు గమనించట్లేదంటారా? పరకామణిలో పరకామణిలో ఉద్యోగం చేసే ఒక ఉద్యోగస్తుడి దగ్గర 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? 100 కోట్ల ఆస్తి సెటిల్మెంట్ చేయడానికి వీళ్ళు ఎవరండి? చిన్న దొంగతనం ఏంటి? స్వామి వారికి ఎంతో పవిత్రంగా ముడుపు కట్టి తీసుకొస్తారు భక్తులు ఆదాయాన్ని. ఈ దొంగతనం జరిగింది 20 సంవత్సరాలుగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఈ దొంగతనం జరిగింది, పట్టుకోలేదు. ఈ దొంగతనం ఏ విధంగా పట్టుబడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 24 కోట్లతో పరకామణికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పెట్టిన దాని వల్ల దొంగతనం పట్టుబడింది. గత 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే దొంగ రవికుమారు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు, కానీ పట్టుకోలే. అంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించినట్టే కదా. పట్టుకున్నది మేము. దీనికి ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు, సింహాచలంలో 55 వేలు, అహోబిలంలో 82 వేలు నగలు, వీటికన్నిటి కూడా మీరు ఏం చేస్తారు గుళ్ళకి మీరు చెప్పండి. ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లేలాగా మన ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లేలాగా మన హైందవ ధర్మం గొప్పతనం తెలిసేలాగా వాళ్ళు కృషి చేస్తుంటే వీళ్ళు అదేదో స్వామి గుడి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం వెంకటేశ్వర స్వామి ప్రాచుర్యాన్ని మీరు డెవలప్ చేయక్కర్లేదు. ఆడకు వచ్చేటువంటి భక్తుల్ని ప్రాణప్రదంగా చూసుకుంటే చాలు. మీ హయాంలో 7 మంది శ్రీవారి భక్తులు మరణించారు తిరుపతి తొక్కిసలాట్లో. వీరికి సమాధానం చెప్పండి. గ్లోబల్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు టీటీడీకి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానిలో 7 మంది భక్తులు తొక్కిసలాట్లో చనిపోయారు. వాళ్ళు ఆ విధంగా జరుపుకుంటూ చేయండి. సింహాచలంలో గోడకూరి 8 మంది చనిపోయారు. భక్తులకి సంరక్షణ కల్పించారు. ఒక నిమిషం ఆగండి.
ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధుబాబు గారు గుడ్ మార్నింగ్.